ఇవి ఒక 20 నిమిషాలకంతా చల్లారిపోయినాయండి. ఇవి ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ విధంగా చాలా బాగుంటాయండి. ఒక మంచి డిజైన్ కూడా వచ్చింది. చాలా బాగా వచ్చాయి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి. నేను ఈ విధంగా కొద్దిగా బోర్నవిటా కూడా వేసి చేశాను పిల్లల కోసం. ఇవి కూడా చాలా బాగున్నాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు వెరైటీగా చిన్నపిల్లల కోసం సోంపట్టి లాలీపాప్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసినవి చక్కెర 1 కప్పు, మైదా 4 స్పూన్లు, మిల్క్ పౌడరు 3 స్పూన్లు, కొన్ని జీడిపప్పులు, 4 స్పూన్ల నెయ్యి, 2 చిటికెళ్ళ ఇలాచీ పౌడరు, 2 చిటికెళ్ళ సోడా ఉప్పు. ఇప్పుడు 1 కప్పు తీసుకుని ఈ మైదా, మిల్క్ పౌడరు, సోడా ఉప్పు, ఇలాచీ పౌడరు బాగా కలిపి పెట్టేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. ఇవి లాలీపప్పు సిలికాన్ మోల్డ్స్ అండి. ముందుగానే వీటికి కొంచెం నెయ్యి రాసి ఈ జీడిపప్పులు ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ముందుగానే ఇవి అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మన దగ్గర ఉన్న ప్లేట్లలో కొద్దిగా నెయ్యి రాసి జీడిపప్పులు అంటించి పెట్టుకోవాలి. డబ్బా మూతల్లో కూడా చిన్న చిన్న మూతలు చూసి వాటికి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఈ కప్పు చక్కెర వేసి నెయ్యి వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. చక్కెర కరుగుతుందండి. దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండిని పోసి కలిపేసుకోవాలి. ఆలస్యం చేయకుండా కలుపుకోవాలండి. ఇది వెంటనే మోల్డ్స్ లో వేసేసుకోవాలి. ఆలస్యం అయితే గట్టిపడిపోతుంది. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇది చల్లారాక చూద్దాము. ఇవి ఒక 20 నిమిషాలకంతా చల్లారిపోయినాయండి. ఇవి ఈజీగా తీసేసుకోవచ్చు.